ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసారా? ఏదన్నా ఆంధ్ర కింగ్ ఏదన్నా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మోటివేషన్ అంతా బాగానే ఉంది కానీ సినిమాలో మాత్రం ఏమీ లేదన్న, మ్యాటర్ ఏమి లేదన్న. సినిమా ఏదన్నా సినిమా రామన్న నీకు దండం పెడతా అన్న. రామన్న ఏదన్నా సినిమాలు తీయడం ఇస్మార్ట్ శంకర్ కంత్రీగులు అలాంటి సినిమా తీసినావు. ఈ రోజు ఏందన్న ఈ సినిమా మొత్తం బాగానే ఉంది కానీ ఏదో పసలేదు, ఉప్పు లేదు, కారం లేదు, 7% తప్ప ఏమి లేదు. ఎందుకు 7% కూడా నాకే అర్థం కావట్లేదు. సినిమా కాస్త బాగా తీయాల. ఏదన్నా సినిమా ఈ మాదిరిగా సినిమాలు చేస్తావు, ఇంకా అది ఏమనంటే ఐ బొమ్మలు పోయింది అంటారు. ఏం చెప్పండి, సినిమా ఎట్ట పడితే తీయేస్తారు, ఈ మాదిరి ఉంటది. స్టోరీ నాకు నచ్చింది. లైక్ ఫ్యాన్ అండ్ యాక్టర్ మధ్యలో బాండ్ ని చూపించారు కదా, నాకు అదే ఎక్కువ నచ్చింది హీరో హీరోయిన్ స్టోరీ కన్నా కూడా. ఓవరాల్ గా వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ ఎలా బాగుంది. ఉపేంద్ర గారు అంటే చాలా మంది వేరే స్టార్స్ తో చేయొచ్చని అనుకున్నారు కదా, ఉపేంద్ర గారు తీసుకోవడం కరెక్ట్ జస్టిఫికేషన్? యాక్చువల్లీ ఉపేంద్ర గారు ద బెస్ట్ యాక్టర్ కాబట్టి ఆయన రోల్ కి చాలా జస్టిఫై చేసినట్టు నాకు అనిపించింది. ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. రావు రమేష్ గారు కూడా నార్మల్ గా ఎప్పుడు ద బెస్ట్ ఇస్తారు కాబట్టి సేమ్ అలానే ఇచ్చారు. నాకు యాక్చువల్లీ రామ్ గారు బాగున్నారు. ఆబ్వియస్లీ రామ్ పోత్నేని ఈజ్ ఫేమస్, లైక్ హీఈస్ ఏ ప్లే బాయ్, చాక్లెట్ బాయ్ ఫర్ గర్ల్స్ కాబట్టి అమ్మాయిలకైతే నచ్చుతారు ఈ లుక్ లో ఫర్ షూర్. బానే ఉంది. ఆంధ్ర కింగ్ తాలూకా తెలంగాణలో హైలైట్ అయ్యిందని చెప్పొచ్చు. చూసారా మూవీ? ఎలా ఉంది? బాగుంది. ఇంకా భాగ్యశ్రీ మధ్య చాలా బాగుంది. ఎలా అనిపించింది? ఓవరాల్ బాగుంది. నేను మీరు రామ్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్. అవునా? సో అంటే ఒక హీరో ఎలా ఉంటారో ఫ్యాన్స్ తో చూపించిన సినిమా అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎలా అనిపించింది స్క్రీన్ ప్లే కానీ స్క్రీన్ ప్లే, సినిమా స్టోరీ అంతా బాగుంది. సో రామ్ కి హిట్ అనుకోవచ్చా? హిట్ ఇది. బాగుంది, ఇన్స్పైరింగ్. అంటే ఏం నచ్చింది ఈ సినిమాలో? అంటే మూవీలో లైక్ వి షుడ్ నాట్ గివ్ అప్. ఏజ్ అయినా మనం ఏదైనా చేయొచ్చు అని ఒక మెసేజ్ ఇస్తుంది అన్నమాట. సాక్రిఫైస్ గురించి అదంతా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ బెస్ట్ ఒక నిమిషం ఇన్ని రోజులు సినిమా చూస్తే నాకు ఏం అనిపించలేదు. ఈ సినిమా చూసిన తర్వాత అసలు మన సినిమాలు చూస్తే దానికి అర్థం ఏంటో ఈ సినిమాలో ఉందన్నమాట. చాలా బాగా చూపెట్టారు. ఒక ఫ్యాన్ తలుసుకుంటే హీరో కోసం ఏదైనా చేస్తాడని ఈ మూవీలో చూపెట్టాడు. అలాగే హీరోకి ఆ ఫ్యాన్ ఏంటో తెలిస్తే హీరో కూడా ఫ్యాన్ దగ్గరకు వస్తాడని చూపెట్టాడు. చాలా బాగుంది సినిమా అయితే. ఈ సినిమా చూసినప్పుడు అయితే నాకు ఒకటే అనిపించింది, కళ్ళలో నీళ్ళు ఒకటే తక్కువ కానీ ఆల్మోస్ట్ ఏడ్చినట్టు అనిపించింది. మూవీ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి మూవీ చూడాలి. నేను ఒకడు ఉన్నానని హీరోకి తెలియకపోవచ్చు కానీ నా వల్లే హీరో అయ్యాడని హీరోకి తెలుసు అన్నట్టు ఈ మూవీ చాలా చాలా బాగుంది. అసలు ఆ సినిమా చూస్తాంటూ వచ్చింది మాకు ఊపు, దుమ్ము లేపేశాడు లోపల ర్యాప్ అన్నట్టు. అసలు మన రామన్న ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడాలి. ఈ చూసి ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్స్ మారాలి. హీరో ఇది మూవీలలో బాగుంటుంది కానీ మన రియల్ హీరోలు మా ఫ్యాన్స్ కోసం వస్తారా అని మా క్వశ్చన్ మార్క్. మీరు కూడా మా ఫ్యాన్స్ కోసం, మీరు మా కోసం రావాలి సార్. ఏ హీరో చిరంజీవి గారు కానీ, పెద్ద బాలకృష్ణ గారు కానీ, ప్రతి ఒక్క ఆడియన్స్ కోసం మీరు రావాలి. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఎంత కష్టపడుతున్నారు, బ్యాక్ ఎంతో రిస్క్ చేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఎంతో రిస్క్ చేసి ఫ్యాన్స్ కోసం చేస్తున్నారు. ఈ సినిమా క్లియర్ కట్ గా చూపించారు. రామన్న మీ యాక్టింగ్ హ్యాట్స్ ఆఫ్ అన్న. కానీ ఇందులో లాజిక్ ఉంది కానీ కొద్దిగా లాగున్నా కానీ మంచి పాయింట్ చూపించారు. ప్రతి ఒక్క ఫ్యాన్స్ చూడాలి ఖచ్చితంగా. అన్న ఆంధ్ర కింగ్ తాలూకా నిజంగా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్న. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యాన్ గా మనం అయితే మన స్టార్స్ ఎలా అయితే ఆరాధిస్తామో అంతకంటే ఎక్కువగా ఒక ఫ్యాన్ ఆరాధించిన సినిమాకి ఎలా ఉందో అలా ఉందన్న సినిమా మాత్రం. మనల్ని మనం చూసినట్టుంది థియేటర్ మీద, స్క్రీన్ మీద. యాజ్ ఎ ఫ్యాన్ గా మనం ఎలా ఇంప్రెస్ అవుతాము ఒక స్టార్ గురించి, మనం ఎంత పిచ్చిగా ప్రేమిస్తామో అది మనం ఎప్పుడు రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. అదే ఒక స్టార్ మనల్ని వచ్చి చూడడానికి వచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీద మనం చూసుకున్నట్టు అనిపించింది నాకైతే. అంత సూపర్ గా ఉంది సినిమా అయితే మాత్రం. రియాలిటీ అనేది మనం చెప్పలేము కానీ అది మనకి ఇమాజినేషన్ లో ఎప్పుడు కూడా సినిమానే ఉంటుంది అన్న. మన రియాలిటీలో మనం ఊహించుకోవాలి సినిమాని ఎప్పుడైనా కూడా. సినిమాకి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ మనం ఇలా ఉంటే చాలా బాగుంటది అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటామో అదే మనకి స్క్రీన్ మీద చూపించింది సినిమాలో అయితే. చాలా ఉన్నాయి. ఒక ఫ్యాన్ గా మన రామ్ పోతినేని ఎలా ఎమోషనల్ అయ్యాడో ఉపేంద్ర వచ్చినప్పుడు, మనకు కూడా మన ఇష్టమైన హీరో ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అంతా ఎమోషనల్ అవుతాం. బికాస్ మనం కూడా ఫ్యాన్ కాబట్టి మనం అంత ఆరాధిస్తాం కాబట్టి వాళ్ళని. సో
నాకు కూడా అలానే అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. చాలా చాలా అయితే కంబ్యాక్ కాదు, సూపర్ డూపర్ రిటర్న్ అవ్వాలి చెప్పాలి. సినిమా చాలా చాలా బాగుంది. అందరూ అన్న ఇప్పుడే సినిమా చూసిన రామ్ పోతిన నేనా కమ్ బ్యాక్ మూవీ చాలా చాలా బాగుందన్న. వన్ మ్యాన్ షో అన్న సినిమా మొత్తం. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందని నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా అన్న అండ్ రామ్ అన్న హీరోయిన్ ఇద్దరు కెమిస్ట్రీ చాలా చాలా బాగుంది. క్యూట్ క్యూట్ లవ్ స్టోరీ. అండ్ మనం ప్రతి సినిమాకి రచన చేస్తాం అన్న. ఫ్యాన్ బాయ్ ఒక హీరో కోసం అతని లవర్ ని మర్చిపోతే డబ్బును మర్చిపోతారు. అలా ఇలాంటి స్టోరీ ఆ మహేష్ బాబు డైరెక్టర్ గారు సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మా రామ్ ని ఎలా చూపించాలి అలా చూపించారు. అండ్ మెయిన్ గా మన ఉపేందర్ గారు రియల్ స్టార్ ఉపేందర్ ఇస్ బ్యాక్. ఈ సినిమాలో మాత్రం వాళ్ళ క్లైమాక్స్ మాత్రం ఒక ఫ్యాన్ బాయ్ ఒక హీరో కలిస్తే ఆ ఫ్యాన్ మూమెంట్ ఎలా ఉంటుందో అలా ఉంది. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక మంచి మాస్ ఎమోషనల్ ఉంది అన్న సినిమాలో. నాకే చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ ఒక రామ్ అనేది సినిమా తీస్తే ఇలా కూడా ఉంటుందా అంటే నాకే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత రామ్ అన్నని ఇలా చూడడం హ్యాపీగా ఉంది. అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న చాలా బాగుంది. ఇప్పుడే చూసిన మూవీ అయితే దగ్గర వెళ్ళిపోయిందన్న. నిజంగా రామన్న కంబ్యాక్ అని చెప్పేసి మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిండు. అన్ని సినిమాల లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నా, కానీ ఇట్లాంటి కంబ్యాక్ ఇస్తాడని చెప్పేసి నేను అసలు అనుకోలే అన్న. కంబ్యాక్ అంటే ఇట్లుండాలని చెప్పేసి వేరే హీరోలో కూడా గుర్తు చేసేటట్టు ఇచ్చిండు. నిజంగా ఒక రామ్ అభిమానిగా ఇన్ని రోజులు అసలుకి చాలా అంటే చాలా స్ట్రగుల్ పడ్డా. ఎందుకనంటే హిట్లు రాకపోవడం, అసలుకి హిట్ అనే పదానికి మీనింగ్ తెలియని బ్లడ్ అన్నట్టు మారిపోయినాం మేము రామ ఫ్యాన్స్. కానీ ఈ సినిమా తర్వాత నిజంగా చెప్తున్నా అన్న, కాలర్ లేదు కానీ నిజంగా షర్ట్ వేసుకుంటే మాత్రం కాలర్ ఎగిరేస్తుంటే అసలుకి ఏమైనా మనం ఇంత ముందు మాట్లాడుకుంటే ఎలక్షన్ టైంలో అరే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటే ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్తాం. కానీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసినాక కంపల్సరీ చెప్తున్నా వన్ అండ్ ఓన్లీ రామ్ అని చెప్పేసి అన్నట్టుందన్న. డైరెక్టర్ కి అయితే నిజంగా నేను ఇంతవరకు ఆయన సినిమాలు చూడలేదు. ఇట్లాంటి డైరెక్టర్ కూడా తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంటాడు అని చెప్పేసి నాకు అనిపించింది. అసలు ఏమైనా స్కిల్ ఏమైనా పర్ఫార్మెన్స్ అబ్బా వేరే లెవెల్ ఉంది. ఆ స్క్రీన్ ప్లే అయినా సరే, డైరెక్షన్ అయినా సరే దగ్గర వెళ్ళిపోయింది అన్న. ఇంకా వివేక్ గారు అయితే అన్న నేను ఒక డిఎస్పీని చూసినా, ఒక తమన్ని చూసినా కానీ ఫస్ట్ టైం చెప్తున్నా ఇండస్ట్రీకి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ అని చెప్పేసి దొరికిందని చెప్పేసి నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ అయితే లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ సీన్స్ అన్న. ఈ ఎమోషన్ సీన్ చూస్తుంటే నిజంగా ఏడవనంటూ ఎవడన్నా ఉంటాడంటే వాడు ఏలియనే. నిజంగా చెప్తున్నా, ఎవడన్నా ఏడవకపోతే వాడు ఏలియనే. ఎందుకనంటే నిజంగా ఇప్పటి రోజులలో ఒక హీరోని ఎంత అభిమానిస్తుర్రు, ఎంత ఆదరిస్తుర్రు, కానీ బయటకు వచ్చి హీరోలు ఏమంటారు నమస్తే అని చెప్పేసి పోతారు. అంతకు మించి ఏం చేయరు. అట్లాంటి వాళ్ళు హీరోలు మెయిన్ గా హీరోలు చూడాలి. ఈ సినిమా హీరోలు చూసి ఫ్యాన్స్ కష్టాలు ఏందో తెలుసుకొనిక నిజంగా ఇట్లాంటి ఈ సినిమా చూస్తే ఇట్లాంటి సినిమా ఆదరించాలన్న. సినిమా చాలా అంటే చాలా బాగుంది.